చూడండి, మామూలుగా చిన్నపిల్లలు అంటేనే ఆడుకోవడము, లేకపోతే తిరగడము, అల్లరి చేయడము ఏవో చేస్తుంటాం కదా, అదే కదా, అంతే. కానీ కేరళ రాష్ట్రంలో వైగశ్రీ అనే పాప ఉంది. ఆ పాప కేవలం ఇప్పుడు 11 సంవత్సరాల పాప. ఇప్పటికీ ఆ పాప ఒక 8 సెంట్లు భూమి ఉంది అక్కడ, ఇంటి పక్కలో 8 సెంట్లు ఉంది. ఆ 8 సెంట్లో పంటలు పండిస్తూ ఆమె ఆ పాప అంటే కాయగూరలు, తర్వాత మిరకాయలు, ఆకుకూరలు ఇట్లా పండిస్తూ ఆ పాప ఇంట్లో వాడుకుంటూ ఇంటి పక్కల వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తూ ఉంది. వైగశ్రీ కేరళ రాష్ట్రంలో ఎందుకలా చేస్తుందంటే, వాళ్ళ ఆయన చిన్నప్పుడు ఆ పాప కేవలం 5 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ ఆయన ఎవరో సలహా ఇచ్చారు, నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు ఈ విధంగా ఇంటి దగ్గరే తోట పెంచుకుంటే నీకు ఆరోగ్యంగా ఉంటావు, ఆక్సిజన్ బాగా అందుతుందని చెప్పేసి సలహా ఇచ్చారు వాళ్ళ ఆయనకు. అందువల్ల వాళ్ళ ఆయన చేసినాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆయన ఇంట్లో మొక్కలు ప్రారంభించాడు. వాళ్ళ ఆయన చేసే పని చూసి వైగశ్రీ అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో అన్నీ చూస్తూ ఉంది. చూసి ఈ పాప కూడా వాళ్ళ నాన్న మాదిరిగానే మొక్కలు పెంచడము, ఆకులు పెంచడము అది చేస్తుంది. అంటే దానికి సేంద్రియ ఎరువులు వేయడము, రోగాలు వస్తే దాన్ని మందు కొట్టడము, ఇవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా చూసుకునే పాప అన్ని పనులు చేస్తూ ఉంది. ఆ పాప వైగశ్రీ అర్థమైందా? కేవలం 5 సంవత్సరాలు ప్రారంభించింది ఆ పాప. ఇప్పుడు 11 సంవత్సరాలు ఉంది ఆ పాపకి. ఆ పాప అన్ని తోటలో పని చేసేవన్నీ చేస్తూ ఉంది. అందువల్ల ఆ పాపను గుర్తించి ఇప్పుడు 11 సంవత్సరాల వయసులోనే ఆ పాప సేంద్రియ ఎరువులు వాడి వాటికి పిచికారి చేసుకుంటూ విత్తనాలు పెట్టి విత్తనాలు శుద్ధి చేసుకుంటూనే ఆ పాప ఆకుకూరలు పంటలు పండించడం వల్ల, ఇదిలో సాయం చేయడం వల్ల ఆ పాపకు సత్కరించి ఆ పాపకి ఏం పిలిచారు? కుట్టి కర్షిక. కర్షిక అంటే రైతు అని, కుట్టి అంటే ఆ పాప క్యూట్ నేమ్, కుట్టి కర్షిక. చూడండి, కేవలం 5 సంవత్సరాల నుంచి ప్రారంభించింది. అంటే ఏమి, మన పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఏమైతే చేస్తుంటారో వాటి చేస్తుంటారు, అంతే కదా. తల్లిదండ్రులు చేసే పనులే పిల్లలు చేస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ మంచి పనులు చేస్తూ ఉండాలా, ఆ పిల్లలు చూసేలా మనం చేయాలా. ఆ పిల్లలు చూస్తారు కాబట్టి మనం మంచి పనులు చేస్తూ ఉండాలా. అర్థమైందే?